తెలుగు స్టోరీస్. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రమేష్ ముందు గదిలో ఉన్న సూట్ కేసును చూసి మళ్ళీ ఎవరు దిగారు ఫ్రీగా తినిపోవడానికి అని చిరాగ్గా భార్యను అడిగాడు. కాస్త మెల్లగా మాట్లాడండి, నన్ను చూడాలనిపించి మా చెల్లెలు వచ్చింది, బాత్రూంలో స్నానం చేస్తుంది అన్నది అతడి భార్య రమ. రమేష్ పెద్దగా నవ్వి, నీ అంత అనాకారిని పనిగట్టుకుని చూడడానికి వచ్చేవాళ్లు కూడా ఉన్నారన్నమాట అన్నాడు. రమ మనసు చివుక్కుమన్నది. పెద్ద కట్నం తీసుకుని రమేష్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు నుంచి అనాకారి అని వేలెత్తి చూపుతూ ఆమె మనస్సు గాయపరుస్తూనే ఉన్నాడు. అమాయకురాలు అయిన రమ ఆ బాధను ఎంతో కాలంగా తనలోనే దిగమింగుకుంటూ వస్తోంది. రమ భర్తకు మంచినీళ్లు అందిస్తూ రేపు వచ్చేటప్పుడు ఒక కొత్త చీర తీసుకుని రండి అని అడిగింది. కొత్త చీరెందుకు అన్నాడు రమేష్ ఆశ్చర్యపోతూ. నా కోసం కాదులేండి, మా చెల్లెలు కోసం, రాక వచ్చింది కదా అన్నది రమ. అబ్బా సూపర్, మీ వైపు వాళ్ళకి కూడా చీరలు సారెలు పెట్టాలని ముందే చెప్పుంటే మీ నాన్న దగ్గర ఇంకా ఎక్కువ కట్నం గుంజేవాణ్ణి కదా అని అన్నాడు రమేష్. అంతలో స్నానం చేసి మరదలు రవలి అక్కడికి రావడం చూస్తూనే రమేష్ నవ్వుముఖం పెట్టి, ఇంతకాలానికి రావడం కనీసం మీ అక్కనైనా చూడాలనిపించలేదా అన్నాడు. ఎక్కడ బావా, చదువుతోనే సరిపోతుంది అన్నది రవలి నవ్వుతూ. అది నిజమే అనుకోగాని రాక ఇలాంటి టైంలో వచ్చావేంటి? మా ఊర్లో చైన్ స్నాచర్స్ ముసుగు దొంగల భయంతో జనాలు భయపడి చస్తున్నారు. దారిలో నిన్ను ఎవరైనా అటకాయించి ఉంటే ఏం జరిగేది అన్నాడు రమేష్. వాళ్లకు మా బావ హీరో ప్రభాస్ కంటే పెద్ద కటౌట్, నా జోలికొస్తే ఇప్పుడే మా బావని పిలిచి మిమ్మల్ని చిత్తగొట్టిస్తాను అని భయపెట్టేదాన్ని. దెబ్బకు వాళ్ళు నీ కాళ్ళమీద పడి క్షమాపణ కోరి ఉండేవాళ్లు అంటూ విరగబడి నవ్వి. అక్క పెళ్లిలో బావ రమేష్ తన ధైర్య సాహసాలను గురించి ఎన్నో కల్పిత కథలు చెప్పాడు. రవలి అవేవీ మర్చిపోలేదు. నీవన్నమాట నిజమేలే అంటూ రమేష్ ఒక వెర్రి నవ్వు నవ్వాడు. ఆ టైంలో ప్రసాద్ అనే అతను వచ్చి రమేష్కి 500 రూపాయల కట్ట ఇచ్చి వెళ్లాడు. అతను 2 సంవత్సరాల క్రితం రమేష్ దగ్గర అప్పు చేసి అది తీర్చకుండానే ఊరు వదిలి పారిపోయాడు. అయితే ఆ తర్వాత ప్రసాద్ సిటీలో ఉద్యోగం సంపాదించి అనుకోకుండా ఆ రోజు వచ్చి పాత బాకీ తీర్చాడు. రమేష్ భార్యను పిలిచి ఆ డబ్బుని ఆమె చేతికిచ్చి బీరువాలో దాచిపెట్టు అన్నాడు. రమ అతనిని లోపలికి పిలిచి, రాదనుకున్న డబ్బు వచ్చింది కదా, ఒక చీర కొనుక్కురండి అని అనింది. సరేలే, బీరువా తలుపులు మోసే అంటూ భార్యపైనే అరిచాడు. రమ మళ్లీ మాట్లాడలేదు. తర్వాత ముగ్గురు భోజనాలు చేశారు. దొంగల భయం కదా, ఎంగిలి పల్లాలు కూడా వంటగదిలోనే ఉంచుకోవాల్సి వస్తుంది అని చెల్లి రవళితో రమ అనింది. అదేమిటక్క, బావ బయట కాపలా పడుకోవడం లేదా? ఆయన వరండాలో పడుకుంటే ఏ దొంగలకు మాత్రం గోడదూకి లోపలికి రావడానికి ఎన్ని గుండెలు ఉండాలి అని చెప్పింది. కరెక్టే కదా బావా, మీరే చెప్పండి అన్నది రవలి. ఆ అంటూ నీళ్లు నమిలాడు రమేష్. బయట పడుకోవడం అన్న ఊహ రాగానే అతడి కాళ్ళు వణకడం స్టార్ట్ అయ్యాయి. రవలి స్వయంగా ఎంగిలి పల్లాలు బయట కడిగే స్థలంలో పెట్టి వచ్చి, భయం లేదులే అక్క, బావ బయట వరండాలో పడుకుంటాడు అన్నది. రమకు భర్త పిరికితనం తెలుసు. ఆయన ఇలా పడుకుంటాడే, ఆయనకి అంటూ ఏదో చెప్పబోయింది. రమేష్ కల్పించుకుని, నాకు భయమనుకుంటున్నారా? రోకలి బండ మంచం కింద పెట్టుకొని పడుకుంటాను. ఏ దొంగ విధవైనా వచ్చాడా తల పగలగొట్టేస్తాను. నా మంచం వరండాలో వేసేయ్ అన్నాడు రజనీకాంత్ స్టైల్లో పోజు కొడుతూ. రమ భర్తకు వరండాలో మంచం వేసింది. రమేష్ మంచం కింద లావుపాటి రోకలిబండ పెట్టుకున్నాడు. అక్క చెల్లెళ్ళు తలుపులు మూసుకొని లోపల పడుకున్నారు. రమేష్ భయంతో వణికిపోతూ అర్ధరాత్రి వరకు కన్ను మూయలేదు. తర్వాత చిన్న కునుకు పట్టింది. అంతలో ఎవరో వీపు తట్టినట్లయితే మెలకువ వచ్చింది. ఎదురుగా ముసుగు దొంగ, అతడి చేతిలో మెరుస్తున్న కత్తి. రమేష్ గుడ్లు తేలేసి నోటి మాట రాక చేతితో మంచం కిందకి సాగ చేశాడు. దొంగ మంచం కింద ఉన్న రోకలి బండని పైకి తీసి, నన్ను కొట్టాలని ఈ రోకలి బండ ఇక్కడ దాచావన్నమాట అంటూ కత్తి పైకి
దాన్ని మూలలో ఉంచి రోకలి బండ చేతిలో ఉంచుకోండి అన్నాడు నీరసంగా. లోపల ఆడవాళ్ళున్నారు, నా పరువు పోతుంది, బయట ఎంగిలి పళ్ళాలున్నాయి, అవి పట్టుకుపోండి అన్నాడు రమేష్. దొంగ గట్టిగా పళ్ళు కొరికి, మీ ఎంగిలి పళ్ళాలు నన్ను మోసుకుపోమ్మంటావా? మళ్ళీ నోరెత్తావంటే నిలబెట్టి తన్నుతాను అన్నాడు. కాస్త చిన్నగా మాట్లాడండి, లోపల నా భార్య మరియు గుండె జబ్బు మనిషి, నా మరదలు కూడా ఉన్నది అంటూ రమేష్ పోయి కిటికీలో నుంచి రమా రమా అని మెల్లగా పిలిచాడు. రమ కళ్ళు నలుచుకుంటూ వచ్చి, భయం వేస్తుందా? లోపలికి వస్తారా అని అడిగింది. నీ మొహం, యువతల పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు. ఆయనకి అవసరంగా డబ్బు కావాలంట. నిన్న సాయంత్రం ప్రసాద్ ఇచ్చిపోయిన డబ్బు మన దగ్గర ఉన్నది. పోయి త్వరగా ఇలా పట్టుకురా అన్నాడు రమేష్. రమ ఆశ్చర్యంగా భర్త ముఖం చూసి 500 నోట్ల కట్ట తెచ్చి ఇచ్చింది. రమేష్ దాన్ని దొంగ చేతిలో పెట్టాడు. దొంగ మళ్లీ మాట్లాడకుండా చీకట్లోకి జారుకున్నాడు. రమేష్కి ఇక నిద్ర పట్టలేదు. డబ్బు పోయినందుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ తెల్లవారేదాకా జాగరణ చేశాడు. మర్నాడు రవలి, బావా, నేను సాయంత్రం వెళ్ళిపోతున్నాను. వచ్చేటప్పుడు అక్క కోసం చీర తీసుకొద్దామనుకున్నాను, కాని వీలు కాలేదు. డబ్బిస్తాను, ఒక చీర కొనుక్కురా అంటూ 500 నోట్ల కట్ట రమేష్కు ఇచ్చింది. ఆ నోట్ల కట్ట చూసి రమేష్ ఉలిక్కిపడ్డాడు. దాన్ని రాత్రి అతడు స్వయంగా దొంగ చేతికిచ్చాడు. రవలి చిన్నగా నవ్వి, అలా చూస్తావేం బావా? దొంగకు ఇచ్చిన 500 నోట్ల కట్ట నా చేతిలోకి ఎలా వచ్చిందనా? ఆ దొంగను నేనేగా. దుప్పటి చుట్టబెట్టుకుని పళ్ళు కోసుకునే కత్తి తీసుకుని గొంతు మార్చి బెదిరించాను. నీవు పిరికివాడివే కాదు, పిసినారివి కూడా. స్నానం చేసి వచ్చి పక్క గదిలో ఉండి నీకు అక్కకు జరిగిన సంభాషణ అంతా నేను విన్నాను. అక్క అనాకారి, అది ఆవిడ తప్పు కాదు. బాహ్యంగా మారడం ఎవరికీ సాధ్యం కాదు, కాని మానసికంగా మారేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు. తాలికట్టిన భార్యని సూటిపోటి మాటలతో హింస పెట్టడం మానుకుంటావని నమ్ముతున్నాను అన్నది. రమేష్ వెలవెలబోయి డబ్బు కట్టని విసురుగా రమా మీదకి విసిరేసి వీధిలోకి పోయాడు. మీ బావకి కోపం వచ్చింది. ఇంత నాటకం ఎందుకు ఆడావు అంటూ రమా భయపడిపోయింది. కొద్దిసేపట్లోనే రమేష్ 2 ఖరీదైన చీరలు తీసుకుని నవ్వు ముఖంతో తిరిగి వచ్చాడు. రమా పట్టరాని సంతోషంతో చెల్లెలి భుజం తట్టి, మీ బావ మారిపోయాడు. ఏడాది కాలంలో నేను ఏమాత్రం మార్చలేని మనిషిని నువ్వు ఒకే రోజులో మార్చావు. చాలా చాలా థ్యాంక్స్ చెల్లి అంటూ రమ చాలా సంతోషపడిపోయింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సుసి తెలుగు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.